బ్యాక్ సరేనా కొంచెం ఫాస్ట్గా చూడగా ఆయన వస్తానే ఇది హైలైట్ ट्रैफिक बिड़ो मुझे होगले ट्रैफिक मार्केट हां अर्जुन अच्छा भी मिला आज बजे हमने जाते ఎంత మంది వచ్చా ఎంత 50 మెంబర్స్ ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి ఓకే అంటే మీకు పేరుందా టీం పేరు మీ టీం లీడర్ సూరి టీం సూరి బౌన్సర్స్ ఓకే ఎంతమంది ఉన్నారు మొత్తము 100 మంది 100 మెంబర్స్ ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఏం పేరు సూరి ఎంతమంది ఉన్నారండి బౌన్సర్ 100 మంది ఉన్నారు 50 మంది ఉన్నారు 50 మంది ఉన్నారు ఇద్దరిద్దరు రండి ఇద్దరినీ చూసాం. కానీ ఈసారి మన ప్రభుత్వం మనందరం ఒక శంకర్ గారు ఎమ్మెల్యే కాదు, మనందరం కూడా ప్రెసిడెంట్ తత్వం వస్తుంది. ఆయనకి ప్రెసిడెంట్ తత్వం ఉంది. ఒకసారి ఏదైనా కుటుంబాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మంచి జీవితం అంటే ఏంటి అని చాలా పాటలు అందించారు. పోషకుడుగా ప్రజలు సమస్యలు తెలుసుకొని నేను మీ వద్దకు వచ్చాను. మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ స్నేహితుడుగా అంటూ మన ముందుకు వచ్చారు. మేమందరం కూడా కరుణించి మన ఓటు అనే ఆయుధంతో మన తల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఆడబిడ్డలు నీళ్ల కోసం కూలి వాళ్ళు కూడా నీళ్ళ కోసం ఇంట్లో ఉండిపోతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు వస్తాయో తెలుగు అలాంటి పరిస్థితులు ఎందుకంటే నేను రెండు సైడ్లు శిశువులు డేసి 2 సంవత్సరాలు తాగిస్తాను. నేను ఖచ్చితంగా నన్ను మీ సేవకుడిగా వాడుకోండి. నేను ఒక వాచ్మెన్, మీ ఊరికి నేను ఎమ్మెల్యే కాదు అని చెప్పేటువంటి మనిషి
ఇంతవరకు ఎవరు రాలేదు. అందుకే చెప్తున్న దయచేసి మిత్రులారా మనందరూ ఆశీర్వదిద్దాం. మనందరూ చూపించుకొని మన హక్కులు సాధించుకొని మన సమస్య తీసుకున్నాం. మన బంగారు బిడ్డల భవిష్యత్తుని ఇందులో ఏమంటారు ఒక పారిశ్రామిక వ్యక్తిగా మారాడు. ఒక ఉద్యోగ ఎన్నికైనా అన్న కలవనీయులు ఉద్యోగం సాధించండి కానీ ఉద్యోగం ఇవ్వట్లేదు. అది నేను తీరుస్తా, నేను పిల్లలకు ఉద్యోగం ఇస్తా అని మనకు మాట వచ్చినటువంటి శివరాజు గారిని యువకుడు ఖరీదు చేస్తున్నారు. కాబట్టి యువకులు గెలుచుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో మనకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని శివరాజు గారి గుర్తు అర్థం గుర్తు ఓటేద్దాం గెలిపిస్తున్నారు. మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పొలమని నియోజకవర్గం కార్యదర్శి. నా పేరు సుబ్రహ్మణ్యం. అందరికీ తెలుసుకుంటుంది, ఎవరు తెలియకపోతే తెలుసుకున్న నా పేరు సుబ్రహ్మణ్యం. అది పక్కన కాకపోతే
మైక్ అంటే చెప్తున్నానా? నమస్తే. మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు, నా శుభాభివందనాలు. ఈరోజు మన పలమనేరు నియోజకవర్గ గంగమ్మ తల్లి, ఆ మహాతల్లి దగ్గర 3 మునుగులు మునిగినాను. ఎందుకు ఈ 3 మునుగులు మునిగినానంటే, అమ్మా 10 సంవత్సరాల నుండి ఒక ఇంటికి కనీసము నీళ్ళ వ్యవస్థ కూడా లేదు తల్లి. నల్లగొడ్లపల్లిలో దగ్గరుండి చూసినాను. అర్ధ భాగము కడుక్కొని ఇంకా అర్ధ భాగం కడుక్కునేదానికి నీళ్ళు లేకుండా అర్ధాబర్ధాంతరంగా కడుక్కొని ఆడబిడ్డలు అల్లాడుతూ ఉన్నారు. మీకందరికీ తెలియని విషయం ఏమంటే, చాలామందికి మర్మాంగం దగ్గర చర్మవాదులు స్టార్ట్ అయ్యి చాలా వరకు వచ్చేసిందన్న పైల్స్ ప్రాబ్లాలు వచ్చి పలమనేరులో 100కి 50 భాగం మంది వచ్చేసి మహిళల నుండి యువకుల నుండి అందరూ వచ్చేసి చాలా వరకు ప్రాబ్లం అనుభవిస్తుంటారు. ఎవరికి చెప్పుకుంటా ఉండలేదు. ఎందుకంటే కనీసం కాళ్ళు కడుక్కునేకి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నీళ్లు లేవు. ఇది గత 2 ప్రభుత్వాలు 2 ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి. అమ్మా గంగమ్మ ఈరోజు 3 మునుగులు మునిగి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేదానికి పోతా ఉన్నాను తల్లి. ఈరోజు నువ్వే సాక్ష్యమ్మా. 10 సంవత్సరాల నుండి నీళ్లు, కనీసం తాగడానికి నీళ్లు, కనీసము కడుక్కోవడానికి నీళ్లు, కనీసం స్నానం చేయడానికి నీళ్లు కూడా లేని అభివృద్ధి సాధించినారు ఈ నాయకులు 10 సంవత్సరాల నుండి. అమ్మా గంగమ్మ తల్లి, నీలో ఎటువంటి తప్పు లేదమ్మా. నేను ఆవులు మేపైనప్పుడు తల్లి ఎందుకమ్మా కరువు ఉంది అంటే, గొప్పగా వర్షాలు కురిపిస్తుంది. 3 సంవత్సరాలు చెక్ డ్యాములు నిండి మరవలు పోతా ఉండే నీళ్లు. ఇసుక కావాలంటే ఏమైనా చేసి కానీ ఉండే చెక్ డ్యాములు పగలగొట్టి ఇసుకలు ఆడుకునే వైనాలు కళ్ళల్లో నీళ్లు వస్తాయండి. ఈ కౌంటిన్య నదిలో ఇసుక మొత్తం 90% ఇసుక అమ్ముకున్నారు 2 రాజకీయ పార్టీలు 10 సంవత్సరాల నుండి. ఉన్న చెక్ డ్యాములన్నీ పగిలిపోయినాయి. తాగే నీళ్లు దేవుడెరుగు. ఇంకా సాగునీరు ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. అమ్మా గంగమ్మ తల్లి, ఈరోజు ఇదే ఇక్కడ నుండి నేను ఎప్పుడూ ప్రారంభమైతా ఉంటుంది అమ్మా. ఇక్కడ నుండి నా గంగ సిరిసమ్మా. ఇక్కడ నుండి నీ బిడ్డ, రైతు బిడ్డ కష్టపడి బాధలు పడి ఆవులు మేపి రేషన్ పెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు నీ బిడ్డ ఇదే గంగ సిరుసు, ఇదే మన గుండుబాయి నుండి ఆరంభం చేస్తా ఉన్నాను తల్లి నా నామినేషన్ కార్యక్రమాన్ని. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ ఇంగ పైన మీకు ఈ గంగమ్మ తల్లి పైన ఆనా. ప్రతి ఇంటికి ఒక కుళాయి వస్తుంది. ఈ గంగమ్మ తల్లి పైన ఆనా. ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు. ఆల్రెడీ కాలువలన్నీ కుప్పానికి తరలిపోయినాయి. మొన్న మంజన్న గారు చెప్పి, అరే మంజన్న 2 రోజులు మాట్లాడి, అరే ఆ కాలువ అట్లా వెళ్తా ఉంది, పలమనేరు కూడా తీసుకొని పోవాలా.
2 గంటల సేపు మాట్లాడుతుమే, దగ్గర 100 మంది కూర్చొని మీటింగ్ చేస్తుమే. ఆ కాలువని అడవులెంబడి తీసుకొని పోతే పక్షులు, కోతులు అన్నీ సంతోషపడతాయి. నేనా అడవులెంబడి చెట్లంతా కూడా పుష్కలంగా ఉంటాయి. మీ పలమనేరు కూడా కుప్పానికి ఏదైతే కాలువ వేసినారో ఆ కాలువని పలమనేరు కూడా తీసుకొని పోవాలని చెప్పని ఆ మహానుభావుడు విన్నవిచ్చిరి. తప్పకుండా పెద్దలందరి ఆశీర్వాదంతో, పెద్దలందరి సలహాలతో, మంజన్న నువ్వు ఇచ్చిన సలహాతో 100కి 100 రూపాయలు ఆ కాలువను కూడా పలమనేరుకి తీసుకొని వస్తాం. కుప్పానికే కాదు, పలమనేరుకి కూడా అర్హత ఉంది కాలువ. ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వేసిన కాలువలన్నీ కడప నుండి మన చిత్తూరు జిల్లా మొత్తం కాలువల్లో ఉన్నారు. ఉపాధి హామీ పథకాలన్నీ ఇచ్చినారు. కాబట్టి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో నాది భారీ ర్యాలీతో చాలామంది, వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈరోజు ఆశీర్వదిస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంది. ఈరోజు మెయిన్గా ముఖ్యంగా నేను అమ్మా అది నోటీస్ని అరికడతా, 24 గంటలు నీళ్లు వచ్చేటట్టు చూసుకుంటా, ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తా. ఆవులు, మేకలు, గేదెలు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ను పశువుల కోసం ఉంచి నా బాధ్యతగా దాన్ని చూసుకుంటాను. రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేపిస్తాను. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలు ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా 24/7 చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తా. ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాను. ప్రతి రైతు తన పొలంలో బోరు వేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్లు కల్పించి బోరు వేసుకునేదానికి అండగా నిలబడతా. మన పెద్ద చెరువుని బాగు చేసి, మురికి నీటిని క్లీన్ చేసి, చెరువు చుట్టూరా ఒక ఉద్యానవనంలాగా చేసి వృద్ధులు, పిల్లలు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆ పెద్ద చెరువును అభివృద్ధి చేసుకుంటా. మన రైతులందరికీ అండగా పంటలు నీటిని అందించేందుకు కౌంటిన నదిలో ఉండే ఆనకట్లన్నీ కట్టించి రైతులకు వాళ్ళకు సాగునీళ్ళు అందించే విధంగా నేను చూసుకుంటాను. యువతను దారిలో పెట్టి వాళ్ళ దగ్గరున్న ఐడియాస్ అన్ని తీసుకొని ఒక స్టార్టప్ హబ్ లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఒక పొజిషన్కి తీసుకెళ్తాం. ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. 3000 ఉద్యోగాలు ఈరోజు గెలిచిన వెంటనే వేకెన్సీ ఉంది పలమనేరులో. గెలిచిన వెంటనే 1 మంత్ లోపట్లో యువకులకి 3000 ఉద్యోగాలు ఉంటాయి. ఈ పలమనేరు అభివృద్ధి చేసేదే వాళ్ళందరూ ధ్యేయం. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది పక్కన పెట్టి యువతలందరికీ ఒక పెద్దపీట వేద్దాం అనుకుంటున్నాను. యువకులారా, కాల రెగరేసుకొని రెడీగా ఉండండి. మనం ఇంకా చెన్నైకి, ఇంకా బెంగళూరుకి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనం ఉద్యోగాలు చేసుకుంటాం. టైంకి అందేట్లు చూసుకునేది కానీ కేంద్రం నుండి వచ్చే పథకాలు, రాష్ట్రంకి వచ్చే పథకాలన్నీ గడపకి చేరేటట్లు చూసుకునేది కానీ ప్రతి రైతుకు నిత్యావసర పొలం దున్నుకోవడానికి అయ్యే ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ చాలా తక్కువ రెంట్తో అందించే ప్రణాళిక చేసి వాళ్ళందరికీ ట్రాక్టర్లు కానీ, జేసీబీలు కానీ, పనిముట్లు కానీ ఏమి కావాలన్నా వాళ్ళకి దగ్గరుండి చూసుకునేట్టుగా అన్ని ప్రణాళికలు చేసుకొని వస్తాను. నా జీవితంలో మొట్టమొదటి కాల్ చేసింది రాజకీయాలకు వస్తూ ఉన్నానంటే కొత్తూరు మంజన్న వాళ్ళ అన్న జి వెంకటరమణ అన్నతో ఫోన్ చేసి మాట్లాడితే, అన్నా ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాలకు రావాలనుకుంటా ఉన్నాను అంటే 7 నిమిషాలు మాట్లాడినాడు. ఫస్ట్ మాట, నా ఇంటి గడప తొక్కున్న తమ్ముడా, 30 రోజులు నువ్వు కాంగ్రెస్ పార్టీ పక్షము, కాంగ్రెస్ పార్టీ పరంగా నువ్వు నిలబడతా ఉండవు. 30 రోజులు నేను వచ్చి 30 రోజులు వచ్చేసి నీ వెనకమ్మడి ఉండి నామినేషన్ దినము నుండి ఎలక్షన్ అయ్యేంత వరకు 30 రోజులు నీ వెనకమ్మడి ఉంటానని డాక్టర్ కొత్తూరు జి మంజునాథ్ గారు వాళ్ళ అన్న నాకు ప్రమాణకం చేస్తే అప్పటి నుండి ఆరంభమైన ఇది ఈరోజు లక్షలాది వేలాది మంది రాష్ట్రం మొత్తం చూసే విధంగా ఈరోజు ఇదైంది. అన్నగారు ఇక్కడే ఉన్నారు. అన్నగారుతో మీరందరూ ఒకసారి ఇది చేయాలి. వస్తుంది తెచ్చుకోండి సార్, స్టార్ట్ చేయరా అన్న. మీ నోటితో 2 మాటలు మీరు ఆశీర్వదించి నాకు మంచి మాటలు చెప్పి మీ అండగా నేను ఉంటానని చెప్పి ఇంత దూరం వరకు వచ్చినారు. మీ ఇన్స్పిరేషన్తో ఈరోజు పొలంనేరులో ఇంత దూరం వచ్చినాము. మంజన్న తెలియని వాళ్ళు లేరు, మంజన్న సేవ పొందిన వాళ్ళు లేరు, పొందకుండా ఉండేవాళ్ళు లేరు. అంత గొప్పగా ఈరోజు పొలంనేరులో ఆయన పేరంటే అందరికీ అంత ఇష్టము.
మీరు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు మాకు అంత అండదండగా ఉంటారు. మా పలమనేరు ప్రజలందరికీ మీ నుండి ఒక భరోసా, ఒక వాక్ అనేది మాకు కావాలన్నా. ఈ పలమనేరు యువకులకి చెప్పేది ఏమంటే, మేము రాజకీయంలో 25 సంవత్సరాల ఇంకా మేము ఉండేది. కానీ మా తాత ముత్తాత నాకు జనరేషన్ కాంగ్రెస్ తప్ప మేము ఎక్కడ పోము. ఓడినా గెలిచినా మేము కాంగ్రెస్ తప్ప ఓడిండే చరిత్ర మాకు లేదు మా పార్టీలో. కానీ శివశంకర్ గారు వచ్చి ఒక రోజు ఫోన్ చేశాను, ఇట్లా ఎలక్షన్ నిలబడాలని నన్ను అడిగారు. ఒకే మాటే, తుమ్మడా ఎనుకు ముంచులా, తుమ్మడాన్ని ముందు కాలు పెట్టి ఏమైతే అది, కానీ నేను ఉంటాను, వస్తాను, నేను వస్తాను. కానీ పలమనేరు ఈ చుట్టుపక్కల గ్రామాలు ములబాగులకి చాలా వచ్చి ఇక్కడి ఇంకా అక్కడికి ఇక్కడికి మ్యారేజ్లు చేసుకున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు. సంబంధాలు జాస్తి ఉన్నాయి మా ములబాగులకి పలమనేరుకి. కానీ పలమనేరు చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం పలమనేరులో ఉండేవాళ్ళు అందరూ వచ్చి మాకు చాలా, మా తమ్ముడు మా పైన అభిమానులు జాస్తి ఉన్నాడు. మేము వస్తూ ఉంటాము, పాతా ఉంటాము. ఇక్కడ మాకు టచ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎట్లా ఏమీ అనేది ప్రణాళిక ఇచ్చినంత మీకు తెలుసు. పదే చెప్పేది ఇంచేపు శివశంకర్ గారు చెప్పినారు. కానీ వచ్చి మా కొత్తూరు మంజు ఎంతో నేనంతో అంతే శివశంకర్, రెండో మాట లేదు. మా తమ్ముడు ఏం పనులు చేస్తూ ఉన్నాడో కోలారు డిస్టిక్ ములబాగు తాలూకులో వచ్చి ఏం పనులు చేసినాడు, ఎన్ని దేవస్థానాలు కట్టించినాడు, ఎంతమందికి పెన్నిళ్ళు పేద సాదా ఏమేమి చేశాడు. 785 దేవస్థానాలు వచ్చి నిర్మాణించేది మా తమ్ముడు. కానీ అదే ప్రకారంగా వచ్చి మన శివశంకర్ గారు చెప్పినట్లా ఈ పలమనేరులో ఇంప్రూవ్మెంట్ చేస్తారు. వాయికి మేము ఎందుకు సపోర్ట్ ఉంటాము, వాయి చేయి వచ్చి మేము బలపడిస్తామని చెప్పేకి నేను ఇష్టపడతా ఉన్నాను. నా మాటలు ముగిస్తాను. జై కాంగ్రెస్, జై బాలో కొత్తూరు మంజన్నకే, జై బాలో కొత్తూరు మంజన్నకే, జై బాలో కొత్తూరు మంజన్నకే, జై బాలో సిరిమిలమ్మ గారికి, జై బాలో సిరిమిలమ్మ గారికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి. సార్ जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो राहुल गांधी गारी के, जय बोलो शर्मिला गारी के, जय बोलो शिवशंकर गारी के. చాటు ఇక్కడ వినాయకుడు విగ్రహం, కాణిపాక వినాయకంలో ఏ విధంగా అయితే విగ్రహం ఉంటుందో అదే విధంగా రాతి విగ్రహం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం. ఇవన్నీ మేము ప్లాన్ చేసింది కాదు, ఆ భగవంతుడి ప్లాను. ఏదొకటి ఈ రోజు దొరుకును ప్రతి ఒక్కటి ప్లాన్ చేసి నడిపించింది కాదు, మొత్తం ఆ భగవంతుడు ఒక ప్లాను. పలమనేరులో ఎక్కడికి వెళ్ళినా మంజన్నను చూస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటలేను. ఈ రోజు పలమనేరు ప్రజలందరూ ఈగలో వెళ్ళినా, ఊర్లో వెళ్ళినా, మారుమూల గ్రామంలో వెళ్ళినా 10 ఏళ్ళు నేను కష్టపడితే ఈ స్థాయికి రాగలిగినాము. పలమనేరు అభివృద్ధి నా ధ్యేయము. తప్పకుండా అన్న చెప్పినట్లు కొత్తూరు మంజన్న పేరులో ఒక అణువంతు కూడా ముక్కపోకుండా, పలమనేరులో ఒక అణువంతు ముక్కపోకుండా తప్పకుండా అభివృద్ధి చేసి ముందరకు తీసుకొని వెళ్తామని చెప్పి పలమనేరుని అందరూ అక్కలకి, అమ్మలకి, తమ్ముళ్ళకి అందరికీ శిరస వహించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అమ్మా, నీళ్లు కూడా లేని అభివృద్ధి తీసుకొచ్చినారు నాయకులు. కనీసం కాళ్ళు కడుక్కునేకి నీళ్ళు లేవు, స్నానం చేసేదానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇప్పుడు ఆడబిడ్డలు షిట్లమిడిపోతా ఉన్నారు. 1947లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు దానికంటే దరిద్రంగా ఉంటాం. అభివృద్ధి చేయాల్సిన అవసరంలా ఉన్న అభివృద్ధిని నాశనం చేస్తూ ఉన్నారు. ఉండే భూములన్నీ లోడుతో పోతా ఉన్నారు. ఇసుకంతా లోడి తినేసినారు. ఇంకా ఆకలి వీళ్ళకి సాలేదు. మెయిన్గా ఈరోజు గుళ్ళో పూజారి గారిని అడిగితే, నాయన పాపపు సొమ్ము, ఈ సొమ్ము వీళ్ళు పాపాలు చేసి సంపాదించిన సొమ్ము 2000, 3000 తీసుకునే దానికి ఈ రోజు ఈ పలమనేరుకి గతి పెట్టింది ఆయన. అయ్యో స్వామి, ఎందుకు స్వామి ఆ మాట అంటా ఉన్నారు అంటే, నాయన ఇంకో మాట చెప్తే నువ్వు బేజారు పడుకుంటావు రానా, పర్వాలేదు స్వామి చెప్పండి అంటే, నాయన 2000 ఇచ్చి ఓటు అమ్ముకునేది, ఊళ్ళో అమ్ముకునేది 2 ఒకటే రానా. 2000 ఇచ్చి ఓటు అమ్ముకునేది, ఊళ్ళో అమ్ముకునేది 2 ఒకటేనా స్వామి అంటే, అవును రానా స్వామి చాలా పెద్ద మాట మాట్లాడుతూ ఉన్నారు స్వామి, అట్లా అడగద్దండి అంటే
లేదురా, ఒళ్ళు అమ్ముకున్నాకంటే ఓటు అమ్ముకునేది ఇంకా దరిద్రమురా, బిడ్డలు భవిష్యత్తు పోతుంది అని చెప్పి ఆ పూజారి చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి నాకు. ఒక శీలాన్ని, ఒక మగవాడైనా ఆడబిడ్డైనా ఒళ్ళు అమ్ముకునేది ఓటు అమ్ముకునేది రెండు ఒకటేనా అంటే ఓటుకి నోటు తీసుకునేది ఇంకా దరిద్రమని ఆ పూజారి చెప్తా ఉంటే అయ్యో భగవంతుడా, ఈ రాజకీయ నాయకులు ఎట్లా చేసి పెట్టారప్పా. పాపపు సొమ్ము తీసుకొని పాపాలు పండిపోయినాయి, అందుకే నీళ్ళు కలపటిస్తూ ఉన్నారు పలమనేరులో. ఈసారి ప్రతి మహిళ చెప్తా ఉన్నారు, తప్పకుండా ఈసారి మేము ఓటుకి నోటు ఇచ్చినప్పటికీ తీసుకునే పర్వాలేదు, ఈసారి మాత్రం ఓటు కాంగ్రెస్కి వేస్తామంటా ఉన్నారు, అస్తానికి వేస్తామంటా ఉన్నారు. ములుబాగంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో 1800 కోట్ల అభివృద్ధి చేసినాడు అన్నగారు, అదేవిధంగా కోలారులో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో పలమనేరు, ములుబాగులు, కోలారు ఒక బెంగళూరు కంటే గొప్పగా అభివృద్ధి జరుగుతాయని మీ అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. సరే సార్. మన గుర్తు మన యువ నాయకుడు, మన కొత్త యువ నాయకుడు, కళాకారుడు, మన నల్లగుడ్లపల్లి శివశంకరన్న గారు మన ఓట్లని వేసి అఖండ విజయాలతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మిత్రులారా, మన నాయకుడు శంకరన్న గారికి ఓట్లు వేసి అఖండ విజయాలతో గెలిపించాలి. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా మన కళాకారుడు, పేద కళాకారుడు, మనం సహకరించాలి. ఎవరికి ఇబ్బంది పెట్టకండి. ఈ లోకల్ మీడియా అన్ని సహకరించాలి. ముందే అందరికీ వాటర్ బ్యాగ్ తీయండి దయచేసి. ఓన్లీ కళాకారులు 40 కెమెరామెన్లు మాత్రమే పైన వినోద్ దయచేసి. మనమందరం కూడా సహకరించాలి. మనమందరూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ఓట్లు మన ప్రజల మనిషి, మన పార్టీ ప్రజల పార్టీ, రైతుల పార్టీ, కార్మికుల పార్టీ, కార్మిక దర్శక ఏదైనా మన
శివశంకర్ గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక కళాకారులు ఒక పేద కళాకారులు అందరికీ కోరుకుంటున్నా. మీడియా మిత్రులు సహకరించండి, అందరూ కూడా మీడియా మిత్రులు సహకరించండి. కమ్మలారా రాళ్ళకి అందరూ సహకరించాలి. అందరూ అన్ని దయచేసి ఎవరు ఉండిపోతుంది, అందరూ రావాలి. అన్నని కుటుంబం నుంచి వచ్చిన ఒక పేద కళాకారుడు, కార్మిక పరిస్థిత రైతు బిడ్డ ఈరోజు మన మధ్యకు వచ్చి మన సేవ చేస్తున్నాడు. మనం సహకరిద్దాం, మనం సహకరిద్దాం. ఆయన్ని గెలిపించుకున్నాం. అత్యంత గుర్తుకు మన అమూల్యమైన ఓటును వేయించి అత్యధిక మెజార్టీతో శంకర్ గారిని గెలిపించుకున్నామని మీ అందరికీ కూడా కోరుకున్న కళాకారులు ఉన్నారు. కానీ దిగమంటే ఎవరు దిగట్లేదు. మరి ఏం చేయాలి అర్థం కాదు బండిలో. మరి అందరూ మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనమందరం ఓట్లే.
ಕೈ ಮಾಡ್ಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ ಇಲ್ಲೇ ಬರ್ರಿ ಈ ಕಡೆ